హాయ్ హలో నమస్తే వెల్కమ్ హార్టీ వెల్కమ్ వనభోజనాలు ఈరోజు అనమాట మనకి తేజస్విని గారి ఫామ్ హౌస్లో చాలా గ్రాండ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇదే ప్లేస్ అది విజయవాడలో. చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నాం ఇప్పుడు మేము. నాతో పాటుగా మీ అందరూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా పెద్ద ఫామ్ అనమాట ఇది. చాలా బిగ్గెస్ట్ ఫాము. అన్ని రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయి. మీకు ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అన్నీ చూపించడానికి ట్రై చేశాను. ప్రతిదీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు, పూల మొక్కలు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అలాగే మేమందరం ఎంత బాగా అల్లరి చేసాం, ఎంత బాగా ఎంజాయ్ చేసాం అనేది కూడా ఎక్కడ నేను సౌండ్ అనేది తీసేయలేదన్నమాట. అన్నీ ఇక్కడ మీకు వినపడుతూనే ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ తోటలో అన్ని ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే 5 ఇయర్స్ నుంచి 85 ఇయర్స్ వరకు అందరం ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా, కుల మత విభేదాలు లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నాం అన్నమాట. ఇప్పుడు అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అలాగే మమ్మల్ని తేజస్విని గారి ఫ్యామిలీ మెంబర్స్, తేజస్విని గారు చాలా గ్రాండ్గా సాదరంగా ఇన్వైట్ చేసి మనకి వెల్కమ్ చెప్పారు. అలాగే మాకు వెల్కమ్ డ్రింక్ అండ్ స్నాక్స్ కూడా ఇచ్చారు మార్నింగ్. తర్వాత మంచి రుచికరమైన విందు భోజనం అరేంజ్ చేశారు. అది కూడా మనం తినబోతున్నాం అన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్లో. అలాగే మనకు వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. దాంతోపాటు మనకి చక్కగా ఎంజాయ్ చేస్తూ తోటంతా కూడా మేము తిరిగాము. మంచి చాలా ఎంజాయ్మెంట్ అండి. మీరందరూ ఎంత మిస్ అయ్యారనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది సిటీజీలో యాడ్ అవుతారు. అలాగే మనం ఎవ్రీ మంత్ కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందరం అలా డిసైడ్ అయ్యి చేసాము అంటే చాలా ఎంజాయ్గా ఉంటుందన్నమాట. మనసుకి చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎప్పుడు రొటీన్ లైఫ్ కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. మంచిగా అంటే మెదడుకు మేత అంటారు కదా, అలాగే మనసుకు కూడా అప్పుడప్పుడు మంత్లీ వన్స్ మంచిగా ఇలా మేత వేయడం చాలా బాగుంటుంది కదా. అలాగే ప్రతి ఫ్రూట్ మొక్కక మీకు చూపిస్తూ ఉంటాను. ఇక్కడ లేని ఫ్రూట్ వెరైటీ అంటూ లేదండి. అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. మాకైతే చాలా ఫ్రీడమ్ ఇచ్చి చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదన్నమాట. ఓనర్స్ ఎవరో కూడా మాకు తెలియలేదు లాస్ట్ వరకు. వాళ్ళు కూడా మాతో పాటే తిరిగారు, కానీ ఓనర్స్ మేము అనేది అసలు తెలియదు మాకు. లాస్ట్లో నేను ఆశ్చర్యపోయాను అనమాట. వాళ్ళంత బాగా మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూడండి. చూసారా, మనకి సీతాఫలం, ఉసిరి, డ్రాగన్ అన్ని రకాల ఫ్రూట్స్ ఈ ఫామ్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్లవరింగ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చూసారా, చాలా ఎంజాయ్మెంట్ అండి. చాలా మిస్ అయ్యి ఉంటారు రాని వాళ్ళైతే. ప్రకృతి వనం, ప్రకృతి ఒడిలో మేమందరం చాలా బాగా సరదాగా చాలా ఎంజాయ్ చేసాం. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. స్వచ్ఛమైన గాలి, మంచి అట్మాస్ఫియర్, గ్రీనరీ అన్నీ కలిసిపోయి మేము సెలబ్రేషన్ చేసుకునే రోజు మనకి అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుందన్నమాట. ఆ రోజు వెదర్ కూడా బాగా తోడైంది మాకు చక్కగా. చూసారా, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఏది వదలలేదన్నమాట మేము గార్డెన్లో. ఇది చిన్నది ట్రాక్టర్ అండి. వీళ్ళు ఇక్కడ దున్నుకోవడానికి అని చెప్పేసి ఇది ట్రాక్టరు ఈ ఫామ్లో ఉంది. లేడీస్ కూడా ఈ మధ్య ఇలా దున్నుకోవడానికి అని చెప్పేసి వచ్చినాయి కదా కొత్తగా, అది ఈ ట్రాక్టరు. తర్వాత ఇవి నారింజలండి. అన్ని రకాల ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మేమందరం కలిసి ఫామ్ విజిట్ చేసాము. అంటే మొత్తం విజిట్ చేయడానికి టైం సరిపోలేదండి. కొంతమేరకు మేము తిరగగలిగిన వరకు తిరిగామన్నమాట. ఇది మ్యాంగో, ఇది బనానా. ప్రతి ఒక్కటి మీకు చూపించుకుంటూ వెళ్తాను నేను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అరటిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. అన్నీ కూడా గెలలు వచ్చి ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా.
అందరం ఇలా సరదాగా ఒకళ్ళకొకళ్ళు ఎవరు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే అందరం ఒకరికొకరం పరిచయం చేసుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అందరం కూడా గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, నిమ్మకాయలు గజ నిమ్మ ఇవి ఓనర్ గారి పర్మిషన్ తీసుకుని మేము కోసుకున్నాం. ఇవి కానీ ఒక్క కాయ కూడా వదలకుండా కోసేసుకున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మేము ఎంత ఎంజాయ్ చేసామనేది మీకు అర్థమవుతుంది. అలాగే మన గ్రూప్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వచ్చు. సిటీజీ అంటే ఏంటనేది ఉంటుందండి. లేవు, అన్నీ అయిపోయినాయి మొత్తం దులిపేసి వెళ్ళిపోయారు. నేను ప్రాణాయు పట్టును నేను కొలిచేటి కొమ్మను నేను కాపాడే అమ్మను నేను పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను కొలిచేటి కొమ్మను నేను కాపాడే అమ్మను నేను అందమైన ప్రకృతి నేను అడవమ్మ ఆకృతి నేను అందమైన ప్రకృతి నేను అడవమ్మ ఆకృతి నేను ప్రకృతిని ఆస్వాదించు ప్రేమతో నన్నే పెంచు పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను కొలిచేటి కొమ్మను నేను కాపాడే అమ్మను నేను పసిపాపల ఊయల నేను అమ్మమ్మల ఆసర నేను అన్నదాత నాగలి నేను సత్తి గట్టే ఆకును నేను అన్నదాత నాగలి నేను సత్తి గట్టే ఆకును నేను పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను ప్రకృతిని ఆస్వాదించు ప్రేమతో నన్నే పెంచు మండుతున్న జ్వాలను నేను మరపడవల మర్మము నేను రాగాల వేణువు నేను రోగాల మందును నేను రాగాల వేణువు నేను రోగాల మందును నేను పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను ప్రకృతిని ఆస్వాదించు ప్రేమతో నన్నే పెంచు వెళ్ళైతే పందిరి నేను పూజకొస్తే పువ్వును నేను పశుపక్షుల పంటను నేను కడుపు నింపే వంటను నేను పశుపక్షుల పంటను నేను కడుపు నింపే వంటను నేను పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను ప్రకృతిని ఆస్వాదించు ప్రేమతో నన్నే పెంచు చెక్కుతుండే బొమ్మను నేను ఆయుధాల జమ్మిని నేను కాలజ్ఞాన కాగితమును చరిత్రల పుస్తకమును కాలజ్ఞాన కాగితమును చరిత్రల పుస్తకమును పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను ప్రకృతిని ఆస్వాదించు ప్రేమతో నన్నే పెంచు చిర్రను నేను
దెబ్బ కొట్టే కర్రను నేను, ఎడ్ల బండి గిర్రను నేను, పొలము దున్నే గొర్రును నేను, ఎడ్ల బండి గిర్రను నేను, పొలము దున్నే గొర్రును నేను, పచ్చని చెట్టును నేను, ప్రాణాలు పట్టును నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పిలుచు. ఆదివాసి ఇల్లును నేను, ఆకాశాన జల్లును నేను, పేదవాని గుడిసెను నేను, ప్రేమ గల్ల తల్లిని నేను, పేదవాని గుడిసెను నేను, ప్రేమ గల్ల తల్లిని నేను, పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పిలుచు. చల్లనైన గాలిని నేను, అమ్మ పాడే జోలను నేను, పైకెత్తిన పాడెను నేను, కాల్చేటి కాడును నేను, పైకెత్తిన పాడెను నేను, కాల్చేటి కొంతమంది వంద ఉంటాయి. తీసుకుంటే దానిలో అనుకోండి ఈ పెద్ద వస్తున్నాయి అన్నారు. వారు పద్ధతిగా వచ్చేస్తున్నారు. మనం కూడా మన ఇంటి పైన, మన ఇంటి కింద, మన ఇంటి పక్క మొక్కలు పెట్టుకొని మనం ఉన్న విత్తనాలు పంచుకొని మనకు వచ్చే కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, 10 మంది తెచ్చుకోవటం. ఒకప్పుడు టీచర్, ఒక చిన్న టీచర్ని మీలో చాలా మంది గొప్ప ఉన్నారు. బాగా మాట్లాడితే థ్యాంక్ యూ. నేర్చుకోండి, మరి నేర్చుకోవాలి కదా, బట్టలు కట్టుకొని వచ్చా. ఇది ఒక మన ఇళ్లలో ఫంక్షన్ కన్నా ఎక్కువ అండి. ఇది మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఏదో భోజనాలు వంటలో చుట్టగా కలుపుకుంటాం. ఇదైతే అంతా కలిసిమెలిసి మన ఒక తారతమ్యాలు ఉండవు. అందరూ ఒక కుటుంబంలో కలిసిపోతాం. మొత్తం సిటీజీ గ్రూప్, సిటీజీ ఫ్యామిలీ. దీనికోసం చాలా మంది కష్టపడుతున్నారు. అడ్మిన్స్ కానీ, మన వాలంటీర్లు కానీ. ఏదో మాలాంటి అంటే వచ్చేదో వాళ్ళ కింద పని చేస్తాం, కష్టం తీసుకు వెళ్ళిపోతాము. కానీ దీనికోసం చాలా కష్టపడుతున్నారు. తేజస్వి గారు మన అందరినీ చక్కగా ఒకచోట మళ్ళీ కలిపారు. మొన్న హ్యాపీనే తగ్గ నాకు ఇంతవరకు. మళ్ళీ ఇప్పుడు ఇది డబుల్ ఎనర్జీ. అది నేను ఆ రోజునండి ఫుల్ ఎంజాయ్ చేశా. అసలు నేను ఫస్ట్ టైం విస్తర ఖాళీ వదలకుండా ఫోన్ చేసింది ఆ రోజునండి. నేను అంతమంది చెప్పానండి మా వాళ్ళందరికీ. రికార్డ్ అంటున్నారు వాళ్ళు. చాలా సంతోషంగా హ్యాపీగా అది 3 రోజులు నాన్ స్టాప్. ఇది నేను అందరికీ ఫోన్లో మన గ్రూపుల్లో పెడతాము, చుట్టాలందరికీ కూడా పొలం చోటుకి వెళ్ళాము. ఎందుకు ఇప్పుడు రాజగోపాల్ గారు ఉన్నారు, మనస్ఫూర్తిగా అన్న అని పిలుస్తాయని నేను. నాకు సొంత తోడబుట్టినాడు అన్న అట్లా పిలుస్తున్నాయి నేను అన్నయ్య అని. బంధుత్వాలు పెరుగుతున్నాయి, స్నేహాలు పెరుగుతున్నాయి. రవి కొడుకులు అంటాడండి మా అబ్బాయి, రవి అబ్బాయి. లీలాకుమారి గారు కానీ, శ్యామప్రసాద్ కానీ అంతా ఒక కుటుంబ ఫ్యామిలీ అండి మనందరం. మంచి ఫ్యామిలీ. సిటీజీ గ్రూప్ అంటే ఒక మంచి కుటుంబం లెక్కండి. అందరూ చక్కగా గార్డెనింగ్ చేయండి, చక్కగా కలివిడిగా అందరూ కలిసి ఒకటి షేర్ చేసుకుందాము. ఈ రోజున మన కుటుంబానికి తల్లి తండ్రి రాలా. వాళ్ళు నాకు లీలాకుమారి గారు తల్లి రాలా, తండ్రి లేరు. నాకు తెలీదు. రాజగోపాల్ గారు చెప్పి ఆయన సూర్యుడు ఉదయించినప్పుడు వచ్చాడు, అస్తమించినప్పుడు సురేష్ గారికి ఫోన్ చేసి వస్తాను మేడం అని చెప్పారు నాకు. మరి ఆయన రాలేదు. కానీ మన విజయవాడ సిటీజీ గ్రూప్ బాగా త్వరగా వృద్ధిలోకి వచ్చిందండి. నేను జాయిన్ అప్పుడు ఏదో కొంచెం నన్ను సరోజా గార్డెన్లో యాడ్ చేశారు. నమస్తే అండి. నేను ఊరు నుంచి వచ్చానండి. నా పేరు నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం అనమాట. నాకు మొక్కలంటే చాలా ప్రాణం కూడా మొక్కలంటే. అలాగే నాకు బంగారం మీద కానీ, నగల మీద, మామూలుగా బట్టల మీద, పట్టు చీరల మీద అస్సలు ఉండదు. నాకు మొక్కలుంటే చాలా అన్నమాట. మొక్కలు ఇలాగే నేను కూడా ఒక గార్డెన్ పెంచి ఇలాగే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడే ఉండాలని నా కోరిక. ఇలాగే
నాకు చాలా ఇష్టం. ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటామండి. పొల్యూషన్ అనేది ఉండదు కదా మనకి. పొల్యూషన్ లేని ఆహారం తింటూ స్వచ్ఛమైన గాలి ఇక్కడ ఇంత గార్డెన్ లో మనకి ఉన్నంత హ్యాపీనెస్ మనకి జంగిల్ లాగా ఉంటుంది. మనకి కాంక్రీట్ జంగిల్ లాగా ఉండే ప్రపంచంలో ఉంటున్నాం మనం ఇప్పుడు, చాలా పొల్యూటెడ్ లో. కానీ ఇదైతే న్యాచురల్ కదండి. నాకు చాలా ఇష్టం మొక్కలన్నా పూలన్నా. పూల వైపు అలాగే చూసుకుంటూ ఉంటాను అనమాట. నాకు అంత ఇష్టం. ఎంత పిచ్చి మొక్క మొలిసినా చాలు నా గార్డెన్ లో, దాన్ని అసలు పీకేను అనమాట. అది పువ్వు పూసిందంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందరూ అలాగే నాలాగే గార్డెన్ చేతనైనంత వరకు అండి. మనకి ఎంత ప్లేస్ లేకపోయినా పర్వాలేదు, చిన్న చిన్న కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు మనం మొక్కల్ని. కుండీల్లో పెట్టుకుని కూడా మనం గ్రో చేసుకోవచ్చు అండి. ప్లేస్ ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలాగే ఎవరికి వాళ్ళమే గ్రో చేసుకుంటూ స్వచ్ఛమైన ఆహారాన్ని, స్వచ్ఛమైన గాలిని తీసుకుంటూ ఉంటే మనకి కొంచెం హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది నాకు తెలిసిన ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ. అందరూ కూడా గార్డెన్స్ పెట్టుకుంటారు మొక్కలకు పూజించాలి, కాయించాలని. కానీ వాళ్ళ పోషించాలి, ఏం చేయాలని తెలియదు చాలా మంది. మేము ఎన్నో గార్డెన్స్ చూస్తూ ఉంటాం. మొక్కలు మట్టి బాగా నొక్కుపోయి అంటుకుపోయి ఉంటుంది. మొక్కలు కర్పణ శాతం ఉండాలి. కూడా చాలా బాగుంది. అన్ని మొక్కలు చక్కగా ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం అన్ని బాగున్నాయండి. మాకు మా గ్రూప్ లో మెంబర్ అండి తేజస్విని గారు చెప్పాను.
వీళ్ళ వల్ల ఇంతమంది ఇక్కడ మొత్తం పాటు కలుసుకున్నాం. ధన్యవాదాలండి, మీకు థ్యాంక్స్ అండి. మళ్ళీ సిటీజీ గ్రూప్ లో మెయిన్ మా గ్రూప్ కి బాగా మంచిది ఏంటంటే సురేష్ గారు వీళ్ళందరూ రాజగోపాల్ అందరూ కలిసి మొత్తం మన సీడ్ బ్యాంక్ అనేది పెట్టారండి. మనం సీడ్స్ మన ఇంట్లోయే కాదు 10 మంది తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినవి కొని ఇచ్చినవి అన్ని కలిపి సీడ్స్ 10 మందికి చేరేటట్టుగా అన్ని గ్రూపులకి చేరేటట్టుగా సీడ్ బ్యాంక్ అనేది పెట్టాను. ఇదే నా పేరు భోగేంద్రాచార్య అండి. నేను విజయవాడలో మాన్సూరి కాలేజ్ లెక్చరర్గా పనిచేశాను. గత 20 ఏళ్ళుగా ఈ తిరుపతి గారిలో మొక్కలు పెంచుకుంటున్నాను. నేను మన స్లోగన్ ఒకటేనండి, ఏంటంటే పంట ఇంట వంట. మనం పండించుకోవటం, తర్వాత పండింట్లో ఉపయోగించుకోవటం, 10 మంది ఇచ్చుకోవటం చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే కేరింగ్ ప్లాంట్స్, మొక్కలను కాపాడుకోవటం, షేరింగ్ సీడ్స్, విత్తనాలు పంచుకోవటం. అలాగే గ్రో లోకల్ బై లోకల్. గ్రో లోకల్ మనమే లోకల్ మనం పెంచుకోవాలి. బై లోకల్ అంటే మనం ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. మన కాంటాక్ట్స్, మన కమ్యూనికేషను, మన కరస్పాండెన్స్, మన భాష, మొక్కల భాష. ఇలా మేడం గారు చెప్పారు, మనకి మతం లేదు, కులం లేదు, ఒకటే ఉంది. ఏంటంటే టెరెస్ గార్డెన్ వర్క్ అనమాట. ఈ గ్రూప్ ఫౌండరు శ్రీనివాస్ గారు అంత కష్టపడి ఈ గ్రూప్ని 0 నుంచి 30,000 పెంచారు. వరల్డ్లో నెంబర్ 2 గ్రూప్ ఇది. ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించారు ఈ మధ్య అనమాట. వారితో పాటుగా సరోజ్ గారు ఉన్నారు హైదరాబాద్లో, విజయవాడ లీలాకుమారి గారు ఉన్నారు, సురేష్ గారు, శ్యాంప్రసాద్ గారు, ఇంకా 10 మంది ఉన్నారు. వీరంతా కష్టపడి పనిచేస్తున్నారు. ఆ తర్వాత లీలాకుమారి గారు ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మొక్కలంటే వారికి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి రానున్న తరాలకి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ రోజున మనం చూస్తున్నామండి, మనం పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు అంతా కెమికల్స్తో ఉన్నాయన్నమాట. ఇవి పోవాలంటే, రాబోయే తరాలు బాగుండాలంటే మన భూమిని కాపాడుకోవాలి. మన భూమిని కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంది. నా పేరు రాజగోపాల్. మా ఆశయం ఏమిటంటే దేశీయ విత్తనాలు సంపాదించి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అందరూ నాటు విత్తనాలు అంటే దేశీయ విత్తనాలు పండించి వాటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మ్యాన్ఫైడ్ అయిన విత్తనాల్లో పోషకాలు తక్కువ ఉంటాయి, ఫీల్డింగ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఉపయోగం ఏమీ ఉండదు. మన గార్డెనర్స్ అందరూ దేశీయ విత్తనాలు, నాటు విత్తనాలు పెట్టుకొని శుభ్రంగా పండించుకొని మంచి పోషక విలువ గల కాయగూరలు వండుకొని తింటే ఎక్కువ పోషకాలు ఉండి మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది. మొక్కల్లో ఎక్కువగా పోషకాలు ఉన్నాయి కాబట్టి దేశీయ విత్తనాల్లో మళ్ళీ కూడా ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఏ వైరస్ కానీ ఏ జబ్బులు కానీ మన దగ్గరికి చేరవు. నమస్తే అండి, నా పేరు ఆరిక్పూడి సురేష్ కుమార్. నేను విజయవాడ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ విజయవాడ 1 and 2 గ్రూప్ 2 గ్రూప్స్కి కూడా వన్ ఆఫ్ ది అడ్మిన్స్. లీలాకుమారి గారు, శ్యాంప్రసాద్ గారు, శ్రీనివాస్ హర్కరా గారు ఫౌండర్ అండ్ అడ్మిన్, సరోజ మేడం, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో నేను ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి ఒక 3-4 months అవుతుంది. అయినా కొంచెం యాక్టివ్గా ఉండడం చేత నన్ను అడ్మిన్ చేశారు. తర్వాత నా దగ్గర అరటి పిలకలు, అరటి మొక్కలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవి ఇవ్వడం స్టార్ట్ చేశాను. అలాగే కొంచెం మిగతా వాళ్ళతో ఇంటరాక్షన్ పెరగడం. సో నాకు నేను పెంచడమే కాకుండా అందరూ పెంచితే బాగుంటుంది అని చెప్పి షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ విధంగానే శ్యాంప్రసాద్ గారు ప్రపోజ్ చేశారు ఒక సీడ్ బ్యాంక్ అని. సో ఇప్పుడు సీడ్ బ్యాంక్ ద్వారా చాలా మందికి సీడ్స్, రేర్ సీడ్స్ కానివ్వండి, ఎవరి దగ్గరైనా పండించిన కాయల నుంచి వచ్చిన విత్తనాలు, నాటు విత్తనాలు అన్నీ కూడా మేము గ్రూప్ మెంబర్స్ అందరం షేర్ చేసుకుంటాము. రాజగోపాల్ గారు ఈయన అసలు బ్యాక్ బోన్ అనమాట. నేను పైకి కనిపిస్తాను కానీ వెనక కృషి అంతా అయింది. ఈ రోజు కూడా ఒక 15 రకాల విత్తనాలు తెచ్చాము, కొన్ని దుంపలు అవి కూడా తెచ్చాము మన మెంబర్స్ అందరి కోసం. థ్యాంక్ యూ అండి. నా పేరు ఇందిరా అండి. ఈ సిటీజీ అనేది నాకు ఒక 5 months నుంచే తెలుసు అండి, అంతకుముందు అయితే తెలీదు. నాకు మొక్కలంటే చాలా ప్రాణం అండి. అయితే నాకు మొక్కలు పెంచుతూ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు ఎవరో చెప్పడం లేరు కాబట్టి నేను కొంచెం డల్ అయ్యాను. డల్ అయిన తర్వాత కొన్ని మొక్కలు నేను పెట్టలేకపోయాను అనమాట. ఆ తర్వాత నాకు సిటీజీ యాడ్ అయింది. ఈ సిటీజీ మొత్తం నా ఫ్యామిలీ, నా కుటుంబ సభ్యులు అనమాట. వీళ్ళందరూ కూడా
యాక్చువల్లీ నా పేరు గౌతమ్, మాది ఉప్లూరు నుంచి వచ్చాము మేము. యాక్చువల్గా నాకు మొక్కలంటే కొంచెమే ఇంట్రెస్ట్. యాక్చువల్గా మా మదర్కి చాలా ఇంట్రెస్ట్. మా మదర్ నుంచే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ నేను మా మదర్కి హెల్ప్ చేస్తూ ఉంటాను. అదే చెప్పాలి, మా మదర్ కొంచెం లైట్గా హెల్ప్ చేస్తాను. లైక్ ఏమన్నా లైక్ గోపంచామృతం అలాంటివి, లేకపోతే ఆవు పేడ ఇలాంటివి మొత్తం తీసుకొస్తాను. ఈ నేమ్స్లో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ నేమ్స్ అవన్నీ. జస్ట్ హెల్పింగ్ మాత్రమే చేస్తాను, యాక్టివ్ పార్ట్ అంతా అమ్మదే. సో మా ఇంటి దగ్గర అంటే ఇలాంటి అంటే మమ్మీకి హెల్ప్ చేయడం అంటే సాధారణంగా అందరూ చేస్తానే ఉంటారు. ఏమైనా చెప్తే కొట్టుకెళ్ళి తీసుకొని రా, లేకపోతే బయట నుంచి ఏమైనా తీసుకొని రా, ఇట్లా ఇది చాలా కామన్. ఈ ఫార్మింగ్ వచ్చేసరికి ఇలా చేయడం అన్నది ఎలా అనిపిస్తుంది? అంటే ఇది చాలా నేర్చుకున్నామని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పడానికి చాలా నేర్చుకున్నాము. చాలా అంటే అపార్ట్ ఫ్రమ్ స్కూల్స్లో కాలేజ్లో కాకుండా నేర్చుకునేది ఇంకా చాలా ఉంది. నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా హౌ ఇట్ విల్ గ్రో ఇన్ ఎవ్రీథింగ్, నారు వేయటం కానీ అదంతా. లైక్ కొబ్బరి చెప్పులో నారు వేసేది అమ్మ. అది టెక్నాలజీ ఏంటి కొత్తగా ఉందనిపించింది నాకు. నేను కొబ్బరి చెప్పులు తాడుకుంటూ పాడేస్తామే వేస్తాము. ఇలాంటివి చూసి ఇలా చిన్న చిన్నవి కూడా ఇలా చిన్న చిన్న టెక్నిక్స్తో అపార్ట్ ఫ్రమ్ ఫార్మింగ్ కాకుండా చాలా వాటిలో ఇలాంటి ఇంకా మైండ్ ఇంకా మెచ్యూర్ అయిందని చెప్పొచ్చు. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నాను, ఫార్మింగ్ నేర్చుకుంటున్నాను అని చెప్పి మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తారా? యాక్చువల్గా చాలా తక్కువ. ఇదే నేను ఫస్ట్ టైం రావడం. ఎక్కువ నేను నాకన్నా మా అన్న ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయినా చెప్పాలి. నిజం చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం నేను రావడం ఎట్లా. సో ఎక్కడి నుంచైనా చెప్పాలి మా ఫ్రెండ్స్ అందరికి ఎట్లా. సరే, మీ మమ్మీ కమ్యూనిటీలో చేరి మీరు మీ మమ్మీకి సపోర్ట్ గా ఉన్నందుకు అందరికి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? బిగ్ థ్యాంక్ఫుల్. అండ్ అంత నాలెడ్జ్ ఇస్తున్నందుకు వీళ్ళంతా లైక్ టీచర్స్ అని చెప్పొచ్చు. ఇంకా అంతకన్నా ఇంకొక ఏం చెప్పాలని తెలియట్లేదు. జై తెలుగు తల్లి అండి. మామూలుగా ఇప్పుడు మనం చాలా మెటీరియలిస్టిక్ అయిపోయాము. ఒక క్లీన్ ఎయిర్ కానీ క్లీన్ వాటర్ కానీ అన్నీ కూడా దే బికమ్ వెరీ కమర్షియల్. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి ఇస్తూ ఉంది, అన్నీ ఇస్తోంది. ఆవాసం ఇస్తోంది జీవాలకి, రకరకాల జీవాలకి. మనకి పండ్లు ఇస్తోంది, పూలు ఇస్తోంది, గాలి ఇస్తోంది. మన ఇంప్యూరిటీస్ తీసుకుని అది ప్యూర్ గాలి ఇస్తోంది. కానీ మనము మనిషిగా మన ధర్మాన్ని మర్చిపోయి ఎంతసేపు కాపీరైట్లు పేటెంట్లన్నీ అడ్డం పెట్టుకుని మనం ఏదో కమర్షియల్గానే ఆలోచిస్తున్నాం, కానీ ఇవ్వటం మర్చిపోతున్నాం మనం. ప్లస్ అందరితో కలిసి బతకాలి, అందరితో కలిసి జీవించాలి అనేది మర్చిపోతున్నాం. వీఆర్ ఓన్లీ ఎగ్జిస్టింగ్. ఏదో నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అన్నట్టుగా బతుకుతున్నామే కానీ ఆస్వాదించట్లేదు, జీవితాన్ని ఆస్వాదించట్లేదు. సో లెట్ us ఫస్ట్ ఎంజాయ్ లైఫ్. రకరకాల ఇప్పుడు ప్రకృతి రమణీయత ఇవన్నీ కూడా ఎంజాయ్ చేద్దాం. అండ్ బంధాలు అనుబంధాలతో ప్రేమలతో బతుకుదాం. డబ్బు ఒకటే కాదు, మనం ఏర్పరచుకున్న డబ్బు, అది మన కోసం మన కన్వీనియన్స్ కోసం ఏర్పరచుకున్న డబ్బు. దానికి మనం దాసం అవ్వద్దు. అష్టలక్ష్ముల్లో ధనలక్ష్మి ఒక్కటే, అంటే 8లో 1/7 అనమాట, అంటే less than 15%. మిగిలిన లక్ష్ములను కూడా ఆస్వాదిద్దాం, మిగిలిన లక్ష్ములను కూడా ప్రేమిద్దాం, వారికి గౌరవం ఇద్దాం. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు పరిచయ రవిప్రకాష్ అండి. నేను కానూరు పీవీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తానండి. మేము పోరింగ్లో ఉంటామండి. మాది అపార్ట్మెంట్ అయినా కొంచెం ప్లేస్ సరిపోక ఖాళీ స్థలాలు మా ఎదురుగుండా ఖాళీ స్థలం ఉంటుందండి. ఆ ఖాళీ స్థలం ఓనర్తో మాట్లాడి అది నేనే బాగు చేయించుకుని అందులో మొక్కలు పెంచుతున్నానండి. అందులో పండినవన్నీ మా అపార్ట్మెంట్ వాళ్ళందరికీ పంచుతూ ఉంటాను. సో మన కాలనీ చుట్టుపక్కల ఖాళీ ప్లేసెస్లో మన చెత్త వేసేయకుండా ఆ స్థలాన్ని బాగు చేయించుకుని అందులో మొక్కలు పెంచుకుంటే మనకి అందరికీ బాగుంటుంది, చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుందండి. అంతే. నేను విజయవాడ నుంచి వచ్చాను, అశోక్ నగర్. ఆర్గానిక్ ఫుడ్ తినాలి అన్న ఉద్దేశంతోనే మొక్కలు పెంచుతున్నామండి. ఒక 300 పాట్స్ దాకా ఉన్నాయండి. అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ కూడా కాపిస్తాను, స్ట్రాబెర్రీస్ కూడా వస్తాయి. మా పిల్లలు మా హస్బెండ్ అందరూ బాగా హెల్ప్ చేస్తారు. అందరూ. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మేడం? 2.5 years నుంచి. అంటే ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే మొక్కలు పిచ్చి అంటారు కదా, అందరూ ఒక చోట చేరారు. అలాంటి వాళ్ళందరూ, అందరికీ మొక్కలంటే ప్రాణం. మనం ఇచ్చేది వాటికి తక్కువే, కానీ అవి మనకి ఎక్కువ ఇస్తున్నాయి, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి, అన్ని రకాలుగా. వాటి వల్ల మనం ఆ ఫుడ్ తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది కదండి. ఈ కోవిడ్లో అందరూ చాలా నేర్చుకున్నారు దాన్ని. నమస్తే అండి. సిటీజీ గార్డెన్ మీట్కి అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడూ ఇలానే గార్డెన్ మీట్ అందరూ కలుసుకోవాలని కోరుకుంటున్నాను.
మీ వల్ల మీరు నిర్వహించిన ఈ కార్యక్రమం వల్ల అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు అలా చెప్తుంటే? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అన్ని విషయాలు తెలుస్తున్నాయి, ప్లాంట్స్ గురించి అన్ని ఏమైనా మనకి తెలియని విషయాలన్నీ చెప్తున్నారు గ్రూప్లో వాళ్ళంతా. చాలా హ్యాపీగా ఉంది. 6868 సింగిల్ డిజిట్ నెంబర్ 2 4040 2020 8787 7878 4343. ఇదేం కలర్ అదే కలర్ ఎవరికి జల్దీ పై అవ్వలేదు ఇంకా. పింక్ అది నాకు